షాపింగ్ మాల్ ఫెస్టివల్ అండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్స్ మీడియా. రానున్న కార్తీక మాసం పరమ పవిత్రమైన పుణ్య మాసం. సో కార్తీక మాసంలో వెలిగించే ప్రతి దీపానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. అందులో భాగంగా దీపాన్ని వెలిగించడానికి మనం ఎన్నో రకరకాల ఒత్తుల్ని వినియోగిస్తూ ఉంటుంటాం. కానీ విజయనగరం జిల్లా కేంద్రానికి చెందిన ఆదిలక్ష్మి గారు ఆకుల్ని ఒత్తులుగా చేసి దీపాన్ని వెలిగించి శివయ్యకు నివేదికని ఇవ్వచ్చు అంటున్నారు. సో ఒకసారి అది కూడా చూసేద్దాం. అంతేకాదు కృష్ణుడు పండించిన పూసలతో కృష్ణునికి ఆభరణాలు చేశారు. అవి ఎక్కడి నుండా కాదు, ఆమె పండిస్తున్న పంటలు అంటే మిద్దె తోట పంటలో భాగంగా ఆ పంటల నుండి తీసుకొచ్చిన ఆకుల్ని అదే విధంగా పూసల్ని ఆమె దైవభక్తి చాటుకుంటున్నారనే చెప్పుకోవచ్చు. ఆ పూసల్ని కృష్ణయ్యకు మాలగా ధరించి ఆ కృష్ణుడి యొక్క అందాన్ని మరింత రెట్టింపు చేశారనే చెప్పుకోవచ్చు. మన చేతుల్లో ఉంది కదా ఈ పూసలు. అదే విధంగా ఆ పూసలు వైజయంతి పూసలు అంటారంట. వైజయంతి మాల కృష్ణుడికి ఎంతో ప్రీతికరమైనది. సో ఇంత అందంగా మనం అనుకుంటాం ఇది ఎక్కడో ఆన్లైన్ లోనో లేదంటే ఎక్కడో ఆర్డర్ తీసుకొచ్చామని. గార్డెన్ లో పండిన పూసలతోనే ఇంత అందమైన మాలని కూర్చి దేవునికి నివేదించారంటే ఆమె భక్తి కూడా అనన్యమైనది కదా. సో ఆకులతోటి దీపాన్ని వెలిగించవచ్చు అంటే ఆమె భక్తిని కూడా చూడాలి. అదే విధంగా కార్తీక మాసంలో మరింత పూజ పవిత్రంగా మనం భావిస్తుంటాం. ఎన్నో రకరకాల పూజలు చేయాలని. సో ఈ ఆకు యొక్క విశిష్టత అదే విధంగా ఈ పూసల యొక్క విశిష్టత కూడా తెలుసుకుందాం. మీరు కూడా రెడీనా? ఆదిలక్ష్మి గారు నమస్తే. అంటే మీ నుండి మేము చాలా కొత్త విషయాల్ని తెలుసుకున్నాం. అంటే ప్రకృతితో మనం ఎలా మమేకం అవ్వాలి, అదే విధంగా ప్రకృతి ఇచ్చిన వరంతో దైవభక్తి ఎలా చాటుకోవాలో మీరు అన్నారు. అంటే ఆకుని ఒత్తిగా చేసి దీపాన్ని వెలిగించవచ్చు. సాధారణంగా పత్తిని అంటే దూదిని ఉపయోగించి రకరకాల ఒత్తులు, దూదిని ఇప్పుడు ఈ రోజు ఆన్లైన్ లో కూడా చాలా ఏంటేంటో వచ్చేస్తున్నాయి. కానీ ఏం కాదండి, మనకి మొక్కల నుంచి ప్రకృతి ఎప్పుడో ఇచ్చేసింది. అయితే మరుగున పడిపోయాయి. మరుగున పడిపోయి ఇప్పుడు మనం ఏదో కొత్త కొంటలు తొక్కుతున్న ఆన్లైన్ లో అవి రకరకాల దీపాలు రకరకాల ఒత్తులు. అయితే ఇది పాండవ బత్తి అంటారండి పేరు. మెడిసిన్ ప్లాన్ నేమ్, బొటానికల్ నేమ్ ఇంకేదో ఉంటుంది. కానీ ఇది పురాణ చరిత్ర కలిగిన మొక్క. ఇది పాండవులు వనవాసం టైంలోని దీన్ని ఒత్తిగా ఉపయోగించారనేది ప్రతీది అనమాట. ఏ విధంగా ఉపయోగించారంటే దీనివల్ల ఒత్తిగా ఉపయోగించడానికి అంటే మనం దూదితో వెలిగించుకోలేమా, వెలుగునివ్వడానికి ఒత్తి అయితే సరిపోతుంది కదా. అందులో వెలుగుడానికి ఏదైతే ఏముంది అనుకుంటున్నారా, అది ఈ మొక్కలో చాలా మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయని ఇప్పుడు స్మెల్ వస్తుంది. అయితే ఇప్పుడు ఏంటంటే ఆవు నెయ్యితో గానీ, నువ్వుల నూనెతో గానీ, కొబ్బరి నూనెతో గానీ, లేదు మీ ఇంట్లో ఇదేది మీరు దీపారాధన చేసుకుంటే దాంతో దీన్ని వెలిగిస్తే చక్కగా ఇది వెలిగి ఒక రకమైన స్మెల్ రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు తుంచగానే వస్తుంది కదా. ఆ స్మెల్ ఇంటికి ఒక పాజిటివ్ ఎనర్జీ. అదే కాకుండా దాన్ని పీల్చడం వల్ల మనకి ఊపిరితిత్తులకు కూడా చాలా మంచిది మెడిసిన్ వాల్యూస్. అదే కాకుండా దీన్ని గుమ్మం దగ్గర వెలిగించి పెట్టేసి మనం సాయంత్రం పూట కార్తీక మాసం దీపాలు పెట్టుకుంటాం గుమ్మం దగ్గర. అలా పెట్టేస్తే ఇంట్లోకి దోమలు కూడా రావండి, అంత శక్తివంతమైంది. ఇంకా విచిత్రం ఏంటంటే పాములు కూడా రావట ఈ దీపం వెలిగే దగ్గరికి. అందుకు పాండవులు వనవాసం అడవుల్లో దీన్ని వత్తిగా దాన్ని వాడారనేసి ఒక స్థల పురాణం అయితే దీనికి ఉందండి. ఇది మొక్క దొరకడం మనకు అదృష్టం. ఇది వెలిగించి చూపిస్తాను. అంటే వెలుగుతుందా? నాకైతే ఇది ఒక మిరాకిల్ లా ఉంది కదా. ఏ ఆకైనా మీరు ట్రై చేయండి, వెలగదు. ఈ ఆకు మాత్రం వెలుగుతుంది. రండి చూసేద్దాం. ఫస్ట్ గా ముందు కొంచెం ఇదిగోండి ఇలా నూనె పోసాను. చక్క మన ప్రేమ తీసుకున్నాము, నూనె పోసాను. ఆకునైతే మీ ముందే మొక్క తీసుకున్నాం కదా. చక్క దీన్ని ఇలాగా ఉంచినా పర్వాలేదు, డైరెక్ట్ గా వేసినా కూడా పర్లేదు, ఫోల్డ్ అవ్వదు. కానీ ఆకు మొత్తం నూనెతో తడవాలన్నమాట. ఇలాగా అంటే నానబెట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఇలా తడి తగిలితే చాలు. ఇప్పుడు తడిచింది కదా, ఇలాగా దీనికి వెలిగిద్దాం. మీకు ఇంకా వెలగదు డౌట్ ఏముంది అనుకుంటే చిన్న కర్పూరం ఇదిగోండి, చిన్న తగిలించినా కూడా చక్కగా కర్పూరాన్ని పెడతాం, తొందరగా వెలుగుతుంది అనేసి. ఆ విధంగా ఆకు తడి ఉండకూడదండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఓ వావ్, దగ్గరకు అయింది. ఉండండి మళ్ళీ వెలుగు. ఇది ఎంతసేపు ఉంటుందమ్మా?
ఇలాగే ఈ దీపం మనకి నూనె అంటే మనం కాటన్ యూజ్ చేస్తాం, కానీ అలా ఆకుతోని ఎంతసేపు ఉంటుంది మేడం ఇది ఇలా? ఈ నూనె అయినా కంప్లీట్ అయిపోవాలి, ఆకు మాత్రం కంప్లీట్ అవ్వదు. నూనె ఉన్నంతసేపు ఆకు వెలుగుతుంది. ఆ నూనె ఎంత అయిపోయిన తర్వాత మనకి దీపం ఎలా కొండెక్కిపోయింది అంటాం కదా, అలాగే ఆకు మొత్తం చక్కగా అయిపోతుంది అనమాట, కొండెక్కిపోతుంది. అప్పుడు ఒక మంచి రకమైన స్మెల్ కూడా ఇది వెలుగుతూ 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 వెలుగుతున్నప్పుడు కూడా ఆకు పచ్చి ఆకు వెలగదంటారు, లేదంటే ఎండాకైనా పటపట్లు ఆడేస్తుంది. వెలగదు, ఎండాకైనా వెలగదు. కానీ ఈ ఆకు మా పాండవ బత్తి మాత్రం వెలుగుతుందండి చక్కగాను, మంచిగా. అసలు ఏంటంటే ఇవన్నీ కూడా అద్భుతమైన సృష్టిలో ఉన్న రహస్యాలు ఇవన్నీను. అంటే చూసారు కదా, కొన్ని ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు నూనె అంటే ఒత్తులు వాటి కోసం వెతుకుతుంటాం, కానీ దేవుడు ఎక్కడో దగ్గర ఏదో రూపంలో మనకి అది అరేంజ్ చేసి ఉంచుతాడు. ప్రకృతి అమ్మ మనకి అరేంజ్ చేసేస్తుంది అన్ని కూడా. ఆ విధంగా చక్కగా మనకి ఎంత టైం అయినా కూడా వెలుగుతూనే ఉంటది అనమాట. చాలా ఇంటికి మంచి ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ గుమ్మం దగ్గర పెట్టుకుంటే. సోమవారాలు ఇలాంటివి అంటే డిఫరెంట్ గా ఇలా మా తోటలో కార్తీక మాసం వస్తే ఆకులు ఉన్నవారు ఎవరో ఒకరు కోసుకెళ్తూనే ఉంటారు, వెలిగిస్తూనే ఉంటారు. చూడండి చక్కగా మరి ఎంతసేపైనా ఉంటుందో. అసలు ఇది మరి నూనె అయ్యే వరకు ఉంటుంది, మీ ఇష్టమే. నూనె పోస్తూ ఉంటూ వెలుగుతూ ఉంటది అనమాట. చక్క నూనె అయ్యే వరకు అంతే జ్యోతి, పెద్దదవదు చిన్నదవదు. శివయ్యకి ప్రకాశాన్ని ఇస్తుంది, అంతేనా? ఈ వెలుగు మనకందరికీను. అలాగే ఈ స్మోక్, ఆ స్మెల్ మనకి చాలా మంచిది అనమాట. అంటే మాసంలో వెలిగించే ప్రతి దీపానికి అంటే ఆవు నెయ్యితో వెలిగిస్తే అది సైంటిఫికల్ గా ఒక ప్రూవ్ అయిందే. ఆ దీపం నుండి వచ్చే స్మెల్ అనేది మన హెల్త్ కి కొన్ని హెల్త్ ఇష్యూస్ కూడా క్లియర్ చేస్తుంది. అది కాకుండా ఈ ఆకు జోడిస్తే ఇంకా మెడిసిన్ వాల్యూస్ అన్ని పెరుగుతాయి అన్నమాట. అయితే ఈ పాండవ బత్తి అనే మొక్క అసలు ఎలా పెంచాలి అనేసి అంటే, ఇది కొమ్మగా వేసినా కూడా వచ్చేస్తుందండి. చిన్న కొమ్మను పెట్టిందో నేను కొమ్మే పెట్టాను ఇందులో చిన్న కవర్ లోని, కింద తీసుకొచ్చి చూడండి బాగుంటుందని అనేసి. ఇది ఇలా కొమ్మతో కూడా పెంచుకోవచ్చు. చక్కగా దీనికి విత్తనాలు కూడా వస్తాయండి. విత్తనాలు పడిపోయి కూడా గార్డెన్ లో పుట్టేస్తూ ఉంటాయి. అలా కూడా విత్తనం ద్వారా పెంచుకోవచ్చు, కొమ్మ ద్వారా కూడా పెంచుకోవచ్చు. అయితే ఇంతకీ ఈ మొక్క కూడా ఏంటంటే అన్ని రకాల మెడిసినల్ ప్లాంట్స్ అమ్మే నర్సరీలో మాత్రమే దొరుకుతుందండి. లేదా మన గార్డెనింగ్ ఫ్రెండ్స్ ఎవరి దగ్గర ఉన్న చిన్న కొమ్మ తీసుకొచ్చినా కూడా దీన్ని చక్కగా మనం పెంచుకోవచ్చు అనమాట. పాండవ బత్తి ఆకుతో దీపాన్ని వెలిగించి ఆ శివయ్యకి పెట్టారు. అదే విధంగా వైజయంతి మాల పూసలతో, అంటే ప్రకృతి ఇచ్చిన వరం, పాండవ బత్తి ఆకుతోటి దీపాన్ని వెలిగించారు. అదే విధంగా మన గార్డెన్ లో పైనుండి తీసుకొచ్చిన పూసలతో కృష్ణయ్యకి మాలని ఏ విధంగా అలంకరించొచ్చో కూడా చూపించారు. అంటే ఎలా ఈ పూసలకి కలర్ అది ఎలా వచ్చింది అంటే మనం గమనించలేమా? పూసల్ని గమనించవచ్చు ఎలా అనేసి అంటే, ఫస్ట్ గ్రీన్ గా వస్తుంది పూస, తర్వాత అలా కలర్ చేంజ్ అవుతూ ఇలా వైట్ గా గానీ గ్రే కలర్ లో గానీ మారిపోతుంది అనమాట. మారిపోతా వస్తుంది కదా, కాడి ఎండిపోతుంది, అప్పుడు హార్వెస్ట్ రెడీ అయిపోయిందని అర్థం. మళ్ళీ ముట్టుకొని చేతిలోకి వచ్చేస్తుంది. వచ్చేసరికి ఇంతలా పెరిగి చక్క ఇది చూసారు కదా, ఇలాగ పెరిగి ఈ విధంగా చక్కగా మాల రెడీ అయిపోతుంది. ఆ కాడ మనం లాగేసాం అనుకోండి, హోల్ రెడీ అయిపోతుంది. హోల్ ఆ కాడ లాగినప్పుడు ఆ హోల్ లో నుంచి వచ్చేస్తుంది అనమాట. వచ్చినప్పుడు ఇలాగ మనం ఈ విధంగా అందంగా తయారు చేసుకోవచ్చు. కలర్ అది మనం పాలిష్ ఏం కాదు అసలు, ఏం చేయకూడదు. తేలిగ్గా సాఫ్ట్ గా అసలు వేసుకుంటే అసలు వేసుకున్నామా లేదా మర్చిపోతాం కూడా, అంత తేలిగ్గా ఉంటుంది. ఇది అందరూ వాడొచ్చు, ఇది వేసుకుంటే నియమాలు పాటించాలి అలాగే ఏమీ కాదు. మంచి ఆభరణంగా పాజిటివ్ ఎనర్జీ స్కిన్ కి తగలడం చాలా మంచిదండి. ఇది వాడుకోవాలి. నేను పట్టుకున్న తర్వాత నేను ఏమనుకున్నానంటే, పైన గార్డెన్ లో పూసల్ని చూసాను, ఆ ప్లాంట్ ని, అవి ఇంకా రెడీ అవ్వలేదు. తర్వాత దీనికి ఏమాత్రం కలర్స్ ఇలా పాలిషింగ్ చేశారేమో. దీనికి చూసారు కదా, యాష్ కలర్ లో, గ్రే కలర్ లో, అదే విధంగా డార్క్ బ్రౌన్, ఒక 4-5 కలర్స్ నాకు కనిపిస్తున్నాయి ఒక్కొక్క పోస్ట్. సో దీన్ని మేబీ ఏమాత్రం కాంబినేషన్ కూడా అలా అమ్మాయి మనకి ఇస్తూ ఉంటది అనమాట. కానీ ప్రకృతి నుండి తీసిన పూసలు, మధ్యలో సరదాగా ఏంటంటే గోల్డ్ పూసలు దానికి టచ్ అప్ ఇవ్వడానికి మధ్యలో బీడ్స్ అనేవి యాడ్ చేస్తున్నారు. సో దీన్ని యాడ్ చేసిన తర్వాత మనం కూడా వినియోగించవచ్చు. అదే విధంగా కృష్ణయ్యకి ఎంతో ప్రీతికరమైన వైజయంతి మాలని కృష్ణయ్య అదే విధంగా రాధమ్మ కూడా ధరించి ఎంత అందంగా ఉన్నారు.
నాకు ఇవన్నీ కూడా అంటే మనం ఎక్కడో బయటికి పరిగెట్టేయాల్సిన అవసరం లేదు ఆభరణాల కోసం. అదే విధంగా దేవునికి నివేదించే ప్రసాదం కోసం, దేవునికి మనం చేసే పూజ కోసం ఎక్కడెక్కడికో వెళ్ళేసి ఇన్ని ఖరీదులు పెట్టేసి అలాగే మన గార్డెన్ లో ఉండే వాటితో పువ్వులు, ఆకులు అందంగా అమర్చొచ్చా? ఇంత భక్తిని మనం దేవునికి చూపించుకోగలమా అని ఆదిలక్ష్మి గారు చెప్తున్నారు. సో అమ్మా చాలా థ్యాంక్ యూ అమ్మా. అసలు అంటే నాకు ఈ మాలను కూడా మేము వైష్ణవాలయానికి తీసుకెళ్లి అక్కడ పూజ చేయించి, అంటే పవిత్రత రావాలి, చెప్పులు డైరెక్ట్ గా మనం తీసేసుకోకూడదు. అది భగవంతుడి ప్రసాదంగా తీసుకెళ్లి అక్కడ మంత్రోచ్చారంతో పంతులు గారు అయితే మంత్రులు తీసుకొని మా వారు ఒక మాల, నేను ఒక మాల, జపమాల కూడా. జపమాల కూడా జపం చేసుకుంటాం కదా, అష్టోత్తరం చేసుకోవడానికి జపమాల కూడా అన్నమాట. జపమాల ఒకటి, ఇవన్నీ కూడా మేము సిద్ధం చేసుకున్నాము. అలాగే ఈ మాలని మనం డైరెక్ట్ గా కాకుండా మంత్రోచ్చారంతో అన్నమాట కోసి మేము మాల తయారు చేసి గుడికి పట్టుకెళ్ళామండి. పట్టుకెళ్లి అక్కడ వైష్ణవాలయంలోని స్వామివారికి సమర్పించి మాలగా ధరించాము. మనం ధరించిన మాల మళ్ళీ స్వామివారికి వేయమన్నమాట. ఈ దండ మేము మాకు వేసుకోవడానికి, మా వారికి ఒకటి, మా పిల్లలు జపమాలగా కూడా అడిగారు, వాళ్ళకి కూడా తయారు చేసాము. అలాగే కృష్ణయ్యకి కూడా ఏంటంటే అవి కూడా పూజించి తీసుకొచ్చి వేసాడు. అంటే పూజ చేస్తే కొంచెం ప్రాణ ప్రతిష్ఠ లాగా ఒక మంచిది, పాజిటివ్ అన్నమాట. అందుకే ఈ విధంగా మేమైతే ఇంటిలో పిల్లలకి, మాకు అందరికి కూడా వైజయంతి ఎవరైనా పెంచుకోవాలని బ్రాస్లెట్ గా కూడా చేసుకోవచ్చు. అది ఎవరైనా పెంచుకోవాలి, అందరు కూడా దీని ఫలాలు పొందాలి అనేసి అయితే సీడ్స్ అయితే మాత్రం అందరికి సీడ్ ఇదే పూస కూడా పక్కన మొక్క పిలకలు కూడా వస్తాయి, అలా కూడా పెంచుకోవచ్చు. లేదంటే సీడ్ వేసినా కూడా మనకి అది లేట్ గా వస్తుంది, ఒక 4 రోజుల టైం పట్టేస్తుంది అనమాట. మన మామూలు విత్తనాలు పెట్టి 5 రోజులకి 6 రోజులకి రావు. చక్కగా మనకు 4 రోజులకి మనకి మొక్కగా కూడా వస్తుంది అనమాట. విత్తనాల నుంచి పెంచుకోవచ్చు. అలాగే ఆ మొక్క పిలకలు వచ్చినప్పుడు కూడా పెంచుకోవచ్చు. ఇది మీకు ఎక్కడ దొరుకుతుంది అనేసి అంటే మనకి ఆర్గానిక్ మేళాల్లో గానీ, నర్సరీ మేళాల్లో గానీ, నెక్స్ట్ మెడిసినల్ ప్లాంట్స్ అమ్మే వేరే నర్సరీలు ఉంటాయండి, వాటిలో గానీ, ఆన్లైన్ లో గానీ మీరు దీన్ని మనం తెప్పించుకోవచ్చు. చాలా మంది అంటే ఇవి ధరించేటప్పుడు కొంచెం ఇమిటేషన్ ర్యాషెస్ రావడం, లేదంటే అవి నెగిటివ్ గా ఉన్నాయి. కొన్ని పూసలు ధరించిన తర్వాత ఎందుకో ఇవి ధరించిన తర్వాత మాకు హెల్త్ బాగాలేదు, ఒంట్లో బాగాలేదు అంటుంటారు. కొంతమంది స్కిన్ ఎలర్జీస్ తో కానీ దీని వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవంటారు. అసలు ఉండవు కదా కదా. అసలు హాయిగా మనం ఆర్నమెంట్ ఎప్పుడు తీసేస్తాం అన్నట్టు ఉంటది. ఎప్పుడు తీసేస్తాం అన్నట్టు ఉండేది. వేసుకుంటే అసలు ఉన్నట్టు కూడా తెలియదు. అందరూ ఇలాగా బాగుంది నీ మాలని అడుగుతుంటే అప్పుడు వేసుకున్నాను కదా బాగుందా అని అనేసి సరదా పడిపోతూ ఉంటాం అనమాట. ఈ విధంగా మనం ప్రకృతి నుంచి అన్ని తీసుకోవచ్చండి, అన్ని తీసుకోవచ్చు, చక్కగా ఎంజాయ్ చేయవచ్చు. మనం ఇంతసేపు మాట్లాడుతున్నాం చూడొచ్చు. ఆ శివయ్య ముందు ఆ ఒత్తుతో ఉన్న పాండవ బత్తి ఉపయోగించి దీపాన్ని వెలిగించాం కదా, అది ఇంకా ప్రకాశవంతంగా ఇంకా ప్రకాశిస్తూనే ఉంది. సో ఇదంతా నిజంగా దేవుని మహిమ అని మీకు కూడా అనిపిస్తుంది కదా, అర్థమవుతుంది. అనిపించడం ఏంటి, అది ప్రూవ్డ్ అనమాట. దేవుడు ఇచ్చిన వరం. మనం దీపాన్ని వెలిగించాలంటే కంపల్సరిగా కాటన్ ఉండాలి. అది కూడా ఇప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఒత్తుల్లో కూడా పువ్వొత్తులు, కాడొత్తులు, ఇన్ని ఒత్తులతోటే వెలిగించాలి ఇలా కానీ ఆకుతో ఒత్తుని వెలిగించి ఇంటిని ఆరోగ్యంగా చక్కగా పాజిటివ్ ఎనర్జీ తయారు చేసుకుంటూ దీపం కూడా వెలిగించుకోవచ్చు. సో దాని నుండి వస్తున్న స్మెల్ కూడా ఫస్ట్ తుంచగానే ఒక డిఫరెంట్ స్మెల్ అనమాట, గమ్మత్తుగా ఉంది. అది వెలిగించిన తర్వాత వస్తున్న వాసన ఇంకో డిఫరెంట్, అంటే నూనెలో మునిగిన తర్వాత వచ్చిన వాసన ఇంకా డిఫరెంట్ గా ఉంది. సో ఈ రెండు కూడా ఎక్కడ నెగిటివ్ డిస్టర్బెన్స్ కానీ ఎక్కడ నాకైతే ఏమీ అనిపించలేదు. సో ఎస్, మీరు కూడా కార్తీక మాసం వచ్చేస్తుంది, ఇంకెందుకు ఆలస్యం, ప్రతిరోజు ఒత్తులతో దీపాన్ని వెలిగిస్తుంటాం. ఒక్కసారి ఇలా కూడా పాండవబత్తి ఆకులతోటి దీపాన్ని వెలిగించండి. అదే విధంగా వైజయంతి మాల, కృష్ణునికి నచ్చిన మాల, కృష్ణుడు మెచ్చిన మాల. ఈ పూసలతో కృష్ణుడిని ఆరాధించడం, అదే విధంగా అలంకరించడమే కాకుండా మనం కూడా మన గార్డెన్ లో పెంచుకొని దాన్ని అలంకరించుకుంటే ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. అందానికి అందం, ఆరోగ్యానికి ఆరోగ్యం, అదే విధంగా భక్తికి భక్తి. సో ఇవన్నీ కూడా ప్రకృతి నుండి వచ్చినవే. మనం భక్తిని ప్రకృతి నుండి ఇచ్చిన వరం ద్వారానే భక్తిని కూడా చాటుకోవచ్చు అని అంటున్నారు ఆదిలక్ష్మి గారు. సో మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎవరి పర్సన్ బాలకిషోర్తో పద్మ, ఐడ్రీమ్స్ మీడియా విజయనగరం.